అధ్యక్ష, ఇది 10/2/2006 వరకు 32,970 కేసులు పెండింగ్లో ఉన్నాయని చెప్పి గౌరవ మంత్రివర్యులు చెప్పడం. ఈ క్వశ్చన్కి ఇదే మెయిన్ టాపిక్ అధ్యక్ష. ఎందుకంటున్నానంటే మనం ఒకసారి చూసుకుంటే ఇయర్ టు ఇయర్ వేలల్లో, అంటే మనం చూసుకుంటే 2005 వరకు అయితే 10,000 పెండింగ్ ఉండిపోయినాయి అధ్యక్ష. 2011-15లోనైతే 1800 అయ్యొచ్చు. 16-20 వరకు అయితే 17,291 కేసులు అధ్యక్ష. తక్కువ కాదు అధ్యక్ష. అది 21-25 మధ్యలో 12,434 అధ్యక్ష. ఇలాంటి అంటే ఇన్ని పెండింగ్ ఇష్యూస్ని మనం పెట్టుకొని ముందుకు ఎలా అంటే మన గ్రామాల్లోకి వెళ్ళేసరికి అధ్యక్ష, ఏదైనా గవర్నమెంట్ కార్యక్రమాలు చేస్తే ఆ రెవెన్యూ అది కోర్టులో ఉందంటున్నారు అధ్యక్ష. ఏదైనా ఒక కార్యక్రమం చేద్దామంటే గవర్నమెంట్ ల్యాండ్తో ఏదన్నా ఒక ఆఫీస్ కడదామన్నా లేకపోతే పల్లెటూరుకి ఏదన్నా కట్టుదామంటే అక్కడ కోర్టులో ఉందంటున్నారు అధ్యక్ష. వాళ్ళు కూడా చాలా తెలివిగా, గ్రాబర్స్ కూడా చాలామంది ఊరికే కేసు వేసామని చెప్పి అందులో పెట్టుకుని అక్కడ కోర్టులో ఉన్నదని చెప్పి దాని మీద టైం బై చేస్తున్నారు అధ్యక్ష. అయితే దీనికి లైజనింగ్ ఆఫీసర్లని పెట్టడం అంటే లైజనింగ్ ఆఫీసరు ఉంటున్నారు అధ్యక్ష, కాదని అనట్లేదు. మీరు కూడా మన జిల్లాలో ఆ లైజనింగ్ ఆఫీసరు ఆయన ఇదేంటనే దాని మీద మీరు DDRCలో కూడా మాట్లాడడం జరిగింది. సంతోష్ అనే ఒక VRO ఇక్కడ హైకోర్టులో లైజనింగ్ ఆఫీసర్ ఉంటే మీరే పూర్తిగా ప్రూఫ్లతో పాటు ఆ రోజు కలెక్టర్ గారు ముందు పెట్టడం కూడా జరిగింది. ఆయన్ని తర్వాత కలెక్టర్ గారు తొలగించడం కూడా జరిగింది అధ్యక్ష. అంటే వాళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే వాళ్ళే డైరెక్ట్గా అవతల వాళ్ళతో కుమ్మక్క అయిపోయి మనకి అంటే రెస్పాన్సిబిలిటీ లేదు. వాళ్ళు వీరి కేసులు ఎలా ఉన్నాయి, ఎంత ఉన్నాయి, అది గెలిచామా లేదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎవ్వరికి కూడా రెస్పాన్సిబిలిటీ పక్కన పెడితే వాళ్ళకి ఆ కేసులు ఓడిపోతే దాని మీద శిక్ష కానీ, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తే అయ్యేమైనా ఇదైతే దాని మీద చర్య తీసుకోవడం కానీ ఇలాంటివి ఎక్కడ కూడా లేదు అధ్యక్ష. దీని మీద మరి గౌరవ మంత్రివర్యులు ఇది కేవలం మనం ఒక సిస్టమ్ పెట్టడం కాదు, ఆ సిస్టమ్ని టోటల్గా పూర్తిగా దాని మీద అవగాహన పెట్టుకొని దాని మీద బాధ్యతాయుతంగా కనుక ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేయకపోతే గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడా మరి అన్యాక్రాంతం అయిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజున్న పరిస్థితులు ఏమవుతుంది అధ్యక్ష, ఏ అధికారిని చూసినా కోర్టుకు వెళ్ళారంటున్నారు అధ్యక్ష. కోర్టులోని కలెక్టర్ గారైనా కోర్టుకు వెళ్ళారంటున్నారు, జేసీ గారు ఎక్కడ ఉన్నారంటే కోర్టుకు వెళ్ళారంటున్నారు. ఈ వ్యవస్థ మొత్తం సరిగ్గా మరి ఒక ప్రాపర్ వేలో పనిచేయకపోవటం వల్ల దారుణమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. దయచేసి దీని మీద మళ్ళా క్షుణ్ణంగా ఒకసారి దీని మీద మొత్తం పరిశీలించి దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయకపోతే మన గవర్నమెంట్ భూములన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, అదేవిధంగా పెండింగ్లో పడిపోతున్నాయి. వేల కేసులు, 36,000 కేసులు అంటే మామూలు విషయం కాదు అధ్యక్ష. 36,000 కేసులు. దయచేసి మీ ద్వారా మా గౌరవ మంత్రివర్యులకి దీని మీద పూర్తిగా దృష్టి సారించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.